ఫ్రెండ్స్, ఈ స్టోరీ మన అందరి హృదయాలను కదిలిస్తుంది. లక్నో నగరంలో కాస్త చల్లగా ఉన్న రాత్రి. రోడ్లపై జనసంచారం తగ్గింది. కాని పోలీసులు వాహనాలు పెట్రోలింగ్ చేస్తున్న శబ్దాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. పాత పోలీస్ స్టేషన్ ముందు కాలిబాటపై ఒక సన్నని వృద్ధుడు దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నాడు. అతని దగ్గర మంచం లేదు, ఏ వస్తువులు లేవు. కేవలం ఒక బ్యాగ్, ఒక పాత మొబైల్, ఒక చిరిగిన చెప్పులు జతా ఉన్నాయి. ఆ వ్యక్తి పేరు శివశంకర్ చౌదరి. వయస్సు సుమారు 75 సంవత్సరాలు ఉంటుంది. ముడతలతో నిండిన ముఖం. కాని కళ్లల్లో ఇప్పటికీ ఒకప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ను సరిచేసిన అదే మెరుపు ఉంది. కాని ఈరోజు అతను నిశ్శబ్దంగా, అలసిపోయినట్టుగా ఉన్నాడు. బహుశా అనారోగ్యంతో ఉండి ఉంటాడు. లేదా అతను ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. కొంతసేపటి తర్వాత ఒక పోలీసు జీప్ అతనికి దగ్గరలో వచ్చి ఆగింది. ఒక హెడ్ కానిస్టేబుల్ దానిలో నుండి దిగాడు. అతని పేరు మనోజ్ తివారీ. అతను, "ఓ పెద్దాయనా, లే, ఇది హోటల్ కాదు, వెళ్ళి వేరే చోట పడుకో" అని అన్నాడు. శివశంకర్ నెమ్మదిగా బ్లాంకెట్ తీసి కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. ప్రశాంతంగా మనోజ్ వైపు చూశాడు. అప్పుడు మనోజ్కి చాలా కోపం వచ్చింది. కాని తనకొచ్చే కోపాన్ని ఆపుకుంటూ, "ఏం చూస్తున్నావు? చెవిటివాడివా? లే ఇక్కడి నుండి, లేకపోతే నిన్ను లాకప్లో వేస్తాను" అన్నాడు. అతను దాన్ని ప్రశాంతంగా విన్నాడు. అతని పక్కనే మరో 2 పోలీసులు నిలబడి ఉన్నారు. వాళ్ళు నవ్వుతున్నారు. ఇతను పిచ్చి బాబాలా ఉన్నాడు, అందుకే స్టేషన్ ముందు చాలా హాయిగా పడుకున్నాడు అని కొంచెం వెటకారంగా నవ్వుకుంటున్నారు. శివశంకర్ ఏమీ అనలేదు. అతను అక్కడ నుంచి లేచి తన చెప్పులు వేసుకున్నాడు. తన బ్యాగును తీసుకుని చాలా ప్రశాంతమైన స్వరంతో, "నువ్వు చెప్పేదానితో నేను ఏకీభవిస్తున్నాను బాబు, కాని నేను ఒక కాల్ చేసుకోవచ్చా?" అని అడిగాడు. మనోజ్ కొంచెం వెటకారంగా మాట్లాడుతూ, "హా, కాల్ చేయి. ఎవరికి చేస్తావ్? కాని నువ్వు మాత్రం 2 నిమిషాల్లో ఇక్కడి నుండి వెళ్ళిపో" అన్నాడు. అప్పుడు శివశంకర్ తన పాత మొబైల్ తీసి నోకియా బటన్స్ ఫోన్ డయల్ చేసి 2 మాటలు మాట్లాడాడు. "టైం అయింది, పోలీస్ స్టేషన్ నంబర్ 19" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. మనోజ్ నవ్వుతూ, "బాబా, మీరు ఎవరికి కాల్ చేస్తున్నారు? స్వర్గం నుండి ఎవరైనా దిగి వస్తారా?" అన్నాడు. కాని 5 నిమిషాల్లోనే ఒక ఎస్యూవీ వేగంగా వచ్చి ఆగింది. తరువాత మరొక కారు, ఆ తరువాత రెడ్ లైట్ ఉన్న ఇన్నోవా, తరువాత ఇంకొక సైరన్ కారు. అదంతా చూసి అప్పటివరకు నవ్వుతున్న పోలీసులు ఆశ్చర్యపోయారు. 2 నిమిషాల తర్వాత పోలీస్ స్టేషన్ స్టాఫ్ అంతా బయట నిలబడున్నారు. ఎస్పీ, డీఎస్పీ, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, ఇంకా చాలామంది వచ్చారు. వారందరి నోటి నుండి ఒక పేరు వినబడింది. "సార్, మేము క్షమాపణలు కోరుతున్నాము. మేము మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాము" అని అన్నారు. అది విని మనోజ్ తివారీ చేతిలోంచి కర్ర జారి పడిపోయింది. అతను వణుకుతూ శివశంకర్ చౌదరి పాదాలపై పడ్డాడు. "సార్, దయచేసి నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు." పోలీస్ స్టేషన్ మొత్తం సైలెంట్గా ఉంది. ఫుట్పాత్పై పడుకున్న పనికిరాని, నిస్సహాయ వ్యక్తిగా అందరూ భావించిన ఆ వృద్ధుడు ఇప్పుడు సార్ అయ్యాడు. బీహార్ పోలీస్ మాజీ డీజీపీ శివశంకర్ చౌదరి పేరు వింటేనే దశాబ్దాల తరబడి నేరస్తులు కూడా వణికిపోయేవారు. ఇప్పుడు అదే వ్యక్తి పోలీస్ స్టేషన్ బయట కూర్చుని, పాత చెప్పులు వేసుకుని, ఒక బ్యాగ్ పట్టుకుని ఉన్నాడు. కొన్ని నిమిషాల క్రితం వరకు అతన్ని అవమానించిన పోలీసులు ఇప్పుడు అతని ముందు మోకాళ్లపై కూర్చుని ఉన్నారు. డీఎస్పీ రాజీవ్ కుమార్ ముందుకు వచ్చి, "సార్, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. ఇంత సాధారణమైన డ్రెస్లో మీరు ఉన్నారు. ఇది మేము చేసిన పొరపాటు. ఇది మా ఆలోచనలో పొరపాటు" అన్నాడు. శివశంకర్ అతని కళ్లలోకి చూశాడు. తర్వాత అతను మెల్లగా, "నేను చూడాలనుకున్నది ఇదే" అన్నాడు. ఎస్పీ ఆర్తిసింగ్ వంగి, "సార్, మీరు ఇదంతా ఎందుకు చేశారో మేము తెలుసుకోవచ్చా?" అని అడిగాడు. శివశంకర్ నవ్వాడు. అతని చిరునవ్వులో కోపం లేదు. ఒకే ఒక ప్రశ్న ఉంది. మనం మనుష్యులను మనుష్యులుగా చూడడం మానేశామా? ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ మొత్తాన్ని గుర్తు చేసుకుంటారు. తిరిగి మళ్లీ బ్యాక్కి వచ్చిన తరువాత, అంటే ఇప్పుడు ప్రస్తుతం శివశంకర్ మాట్లాడుతున్నారు. "నేను ఏదైనా తమాషా చూడటానికి రాలేదు. నేను కేవలం యూనిఫామ్ వేసుకున్న ప్రతి పోలీసు ఇప్పటికీ పదవిని చూసి సెల్యూట్ చేసే అవే ప్రాథమిక విలువలను కలిగి ఉన్నాడా
అని చూడాలనుకున్నాను అన్నాడు. అతని గొంతు నిదానంగా ఉంది. కాని అందులో రాళ్లను కొట్టే శక్తి ఉంది. మీరందరూ నన్ను అవమానించలేదు. మీరు ఒక పేద వ్యక్తిని, ఒక మనిషిని, ఒక పౌరుడిని అవమానించారు. అలాగే ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి వృద్ధులు బిచ్చగాడు కాదు. మీ మొత్తం డిపార్ట్మెంట్ని నిల్చోబెట్టేవాళ్లు కొందరు ఉంటారు. అప్పటికి మనోజ్ ఇంకా మోకాళ్లపైనే ఉన్నాడు. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. సార్, దయచేసి నన్ను క్షమించండి. నేను అప్పుడు ట్రైనింగ్లో ఉన్నాను. అందుకే మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. ఈరోజు మరింత అంధుడిగా మారిపోయాను అన్నాడు. శివశంకర్ అతని వైపు చూశాడు. తరువాత అతని దగ్గరకు వచ్చి అతని భుజం పట్టుకుని పైకి లేపాడు. శిక్షణ కంటే కూడా నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. నువ్వు ఈరోజు మారితే అది నాకు లభించే గొప్ప గౌరవం అన్నాడు. ఎస్పీ ఆర్తి: సార్, మీరు ఈ తప్పును మరెవరూ రిపీట్ చేయకుండా ఉండటానికి మీరు డిపార్ట్మెంట్లోని ప్రతి పోలీస్ స్టేషన్కు వెళ్లి మీ అభిప్రాయాన్ని తెలియజేయాలని మేము కోరుకుంటున్నాము అన్నాడు. శివశంకర్ నవ్వి, నేను మళ్లీ వస్తాను. కాని ఎవరికీ చెప్పకుండానే వస్తాను. ఎందుకంటే నిజమైన పరీక్ష ఎవరు చూస్తున్నారో మీకు తెలియకపోవడమే అన్నాడు. శివశంకర్ చౌదరి మాటలు కేవలం పోలీస్ స్టేషన్ 4 గోడల మధ్య మాత్రమే ప్రతిధ్వనించలేదు. అతని మాటలు పోలీసుల మనస్సుల్లోకి వెళ్లాయి. ఎస్పీ ఆర్తి, డీఎస్పీ రాజీవ్, మిగిలిన పోలీస్ స్టేషన్ స్టాఫ్ మొత్తం ఇప్పటివరకు రూల్స్, ర్యాంకులు, సెల్యూట్కు మాత్రమే కట్టుబడి ఉన్నారు. కాని ఈరోజు వాళ్లు మానవత్వాన్ని నేర్పించే నిజమైన ఆఫీసర్ని చూశారు. అతను యూనిఫాం లేకపోయినా అందరినీ నమస్కరించేలా చేశాడు. మరుసటి రోజు ఉదయం పోలీస్ స్టేషన్ బయట ఒక చిన్న బోర్డు పెట్టారు. మానవ గౌరవ దినోత్సవం, ప్రతి నెల మొదటి తేదీన. ఈ రోజున ప్రతి పోలీసు తన వద్దకు వచ్చే ప్రతి వ్యక్తిని వారి పేరు, పదవి లేదా హోదా చూడకుండా గౌరవంగా, కరుణతో చూసుకోవడం తప్పనిసరి. ఈ మార్పుకు ప్రేరణగా మారిన శివశంకర్ చౌదరి ఒక దుప్పటి కప్పుకుని ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఫోటో అక్కడ ఉంది. దానికింద నిజమైన శక్తి ఎప్పుడూ శబ్దం చేయదు అని రాసి ఉంది. వారం రోజుల తర్వాత పాట్నాలోని పోలీస్ ట్రైనింగ్ అకాడమీలో ఒక స్పెషల్ సెషన్ జరిగింది. వందలాది మంది కొత్త ట్రైనీ పోలీసులు కూర్చుని నిలబడి ఉన్నారు. అదే వృద్ధుడు ఇప్పటికీ తన పాత కుర్తా, పైజామా వేసుకుని ఉన్నాడు. శివశంకర్: యూనిఫాం గౌరవాన్ని తెస్తుంది. కాని గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మానవత్వం అవసరం. ఒకవేళ మీరు ఉన్నత పదవిని చూసిన తర్వాతే సెల్యూట్ చేస్తున్నట్లు అయితే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, అప్పుడు మీరు యూనిఫాం వ్యక్తిగా ఉంటారు తప్ప మీరు ఎప్పటికీ ఆఫీసర్ కాలేరు అన్నాడు. హాలు అంతా నిశ్శబ్దం ఆవరించింది. ప్రతి ఒక్కరూ ఆలోచనలో మునిగిపోయారు. పోలీస్ స్టేషన్ గోడకు మరో బోర్డు వేలాడదీయబడింది. తలుపు తట్టే ప్రతి వ్యక్తిని బిచ్చగాడిగా కాకుండా పౌరుడిగా చూడాలి. ఈ మార్పును ఇప్పటికే స్వీకరించిన డీఎస్పీ రాజీవ్ ఇప్పుడు ప్రతి కొత్త నివేదికకు ముందు మనం ఆయన స్వరం విన్నామా అనే ఒక ప్రశ్న అడిగేవాడు. ఒక చల్లని ఉదయం మళ్లీ అదే సీన్ కనబడింది. హాస్పిటల్ బయట ఒక వృద్ధుడు చిరిగిన బట్టలతో కూర్చుని ఉన్నాడు. జనం నవ్వుతున్నారు. కొంతమంది తమ మొబైల్ ఫోన్లు తీసి వీడియోలు తీస్తున్నారు. ఒక శిక్షణా సైనికుడు అతని దగ్గరకు వెళ్లాడు. అతను మౌనంగా అతనికి నమస్కరించి, బాబా మీకు ఏదైనా కావాలా అని అడిగాడు. అదంతా చూస్తున్న ప్రజలు షాక్ అయ్యారు. ఆ ముసలివాడు అతని వీపు తట్టాడు. ఇప్పుడు నా ఆశ బ్రతికే ఉంది బాబూ, నా ఆశ బ్రతికే ఉంది అన్నాడు. ఒకరి పరిస్థితిని చూసి ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే కొన్నిసార్లు గొప్ప వ్యక్తులు సాధారణమైన దుస్తులు వేసుకుని వస్తారు. ఈ కథ మీకు నిజమైన గౌరవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంటే వీడియోను లైక్ చేయండి. మన ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో మానవత్వం అనేది అన్నిటికంటే గొప్ప యూనిఫాం అని కామెంట్ చేయండి. నమస్తే.